హలో, గుర్తుపట్టావా? ఒక్కడిని లేపాయి 4 కోట్లు ఇస్తానని నమ్మించి ₹1 కూడా ఇవ్వను నిన్ను నేనెలా మర్చిపోతాను రా. సంతూర్ సాలే అలియాస్ సోను. అందుకే నీ కోపాన్ని పూర్తిగా చెరిపేయాలని డిసైడ్ అయ్యా. మురిగే కుక్కలు కరోబే. అందుకే నిన్ను చంపడానికి కర్చే కుక్కలనే పంపించా. నా వేట కుక్కల పంజా దెబ్బ ఎలా ఉందో రుచి చూసి చెప్పు. అప్పటిదాకా నువ్వు బతికుంటే రేయ్, నీ కుక్కల దెబ్బ రుచి చూడమని చెప్పావు, కానీ నీ పిచ్చి కుక్కల చావుకేక నువ్వే వినరా. కాలిందా, ఈ ఒక్క రోజులో నువ్వు ఎక్కడున్నా వెతికి మరీ చంపుతావు. ఈ ఒక్క రోజు నా పేరు విక్రమ్. హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగంపల్లి మా ఊరు. డిగ్రీ చదువుతూ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా నా అదృష్టం బాగాలేదు. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, నాది ఇదే కాలేజ్. మీరు రోజు ఇలాగే లేట్గా వస్తారా? మీరెందుకు లేట్గా వస్తారు? అంటే పార్ట్ టైం జాబ్, బస్ మిస్. ఓ, పార్ట్ టైం జాబ్, నైస్. మీరెందుకు లేట్గా వచ్చారు? ఒక వెధవ ప్రేమించు అని వెంటబడి చంపుతున్నాడు, అందుకే లేట్. అవునులేండి, అమ్మాయిల్ని అబ్బాయిలు ప్రేమిస్తే అమ్మాయిలకే ప్రాబ్లం, ప్రేమించకపోతే అబ్బాయిలకు ప్రాబ్లం. బాయ్ బాయ్ బాయ్. భయ్యా, ఓ సిగరెట్. చేంజ్ లేదు, నో చేంజ్. టైంకి అన్నం లేకపోతే ఉండొచ్చేమో కానీ సిగరెట్ లేకపోతే మాత్రం ఉండలేమురా బాబు. హాయ్. హాయ్. అవును, సోను ఫోన్ చేస్తుంటే పిక్ చేయట్లేదంట. చెప్పానుగా ప్రేమించట్లేదని. సోను చాలా చెడ్డోడే, కానీ 2 ఇయర్స్ నుంచి నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. వీడు కైండ్ బ్యాగ్లో కత్తులు పెట్టుకుని సోనుని నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. జాగ్రత్త. కొంచెం అందంగా ఉంటే చాలు, అమ్మాయిలకు లవ్ లెటర్ ఇచ్చేయడమే ఏం కుర్రాల. వీడి చుట్టుపక్కల కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. చెప్పకపోతే సోను నన్ను చంపుతాడు, అంతేనా? నువ్వు సోను మనిషి అని తెలిస్తే వాడే నిన్ను చంపేస్తాడు. వంకాయ్, ఫోన్లో బ్యాలెన్స్ ఉందా అన్న? అది నేను ఇప్పుడే నా కోడితో మాట్లాడేసిన అన్న. టెంకాయ్ అన్న, నా దగ్గర కూడా అయిపోయిందన్న. కూడా పూర్వరా హలో
అన్న సిటీ మొత్తం వాడి కోసమే గాలిస్తున్నాం అన్న. వాడు ఎక్కడికి తప్పించుకోడు, ఎప్పటికైనా దొరుకుతాడు. రే తంబి, అప్పుడెప్పుడో కాదురా, ఒక్కరోజు ఈ ఒక్కరోజు గడివిచ్చాడు నాకు. కానీ ఈ ఒక్కరోజే వాడికి చావు రోజు అవ్వాలి. ఏదో గోల. హలో, ఏంటి? అవునా? వస్తున్నాం వస్తున్నాం. వాడిని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు. రై పదండ్రా. రై, సోను గారిని చూసారా? చూడలేదండి. ఇక్కడ చూస్తే నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయండి. ఓకే అండి. రై, ఈ అమ్మాయిని చూస్తే నాకు ఇమ్మీడియట్గా కాల్ చేయి. ఇమ్మీడియట్గా. ఫోన్ నెంబర్ రాస్తున్నా. ఒకవేళ కనిపించకపోతే కనిపిస్తుంది చెప్తా. కనిపించకపోతే నిన్ను చంపుతా. గుర్తు పెట్టుకో. ఓకే. అర్థమైందా? చెప్తా. హాయ్. ఈరోజు బ్యాడ్ లక్ నా వెనకాలనే ఉందండి. హే, అసలు ఎవరు నువ్వు? నేనండి విక్రమ్. మార్నింగ్ లిఫ్ట్ ఇచ్చారు కదా. బ్యాగ్లో ఉంచు. బ్యాగ్ చూపి. చూపి బ్యాగ్. చూపి. సరిగ్గా చూపించు. బ్యాగ్లో ఏముందండి? ఏంటండి మీరు? ఐమ్ సారీ. ఇక్కడ ఎవరో తెలియని వాళ్ళని నన్ను కొడుతుంటే ఇక్కడ మీరు తెలిసి కూడా కొడుతున్నారే. సారీ అండి, కావాలని చేయలేదు. నిల్చోలేకపోతున్నా అండి. కూర్చొని కోక్ తాగుదామా? అవును, మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నట్టున్నారు కదా? అవునండి, అదే నాకు అర్థం కావట్లేదు. ఓ, హలో. అను, ఎక్కడున్నావు? ఎవరితో? ఫ్రెండ్తో. అవును, బాయ్ ఫ్రెండ్తో. ఎవరు? చెప్పాను కదా, సోను అని. రౌడీ, ఆ విధవే. అను బాయ్ ఫ్రెండ్ని చూసుకుందంట. వాణ్ణి కూడా లేపుకొని రా. ఇది అమ్మ ఒక్కడే దొరకట్లేదురా దేవుడు అంటే ఇంకొకడు అంట. రండ్రా. ఓకే, వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. నేను బయట వెయిట్ చేస్తాను. ఓకే. హలో హలో అన్న, అమ్మాయి ఇక్కడే ఉందన్న. ఏ విక్రమ్, వాష్రూమ్కి వెళ్ళలేదా? ఏయ్, ఏయ్, ఏ చెప్పినట్టు విక్రమ్, చెయ్. ఏం లేదా చేస్తున్నావు? పీక విక్రమ్, కోస్తా. వదిలు. నడు. భయ్యా, ఇక్కడ అమ్మాయి వచ్చింది చూసావా? లేదు, చూడలేదండి. ఏయ్, నడు.
ఇస్తానన్న 4 కోట్లు నాకు ఇమ్మీడియట్గా ఇచ్చేయి, లేదంటే దీన్ని లేపేస్తా. ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి కోసం ఇప్పుడు 4 కోట్లు ఇస్తానంటే ఎలా నమ్మావురా పిచ్చి నా కొడక? అమ్మాయిని చంపేయి, 1/2 కోటి ఇస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నేను క్లియర్గానే ఉన్నా, నీ వైపు నుంచి చూసుకో. అమ్మాయా 1/2 కోటా లేక 4 కోట్ల? చెప్పు. ఏయ్ ఏయ్ బదలా. ఏయ్ ఏయ్ అది ఓకే. యా ఐమ్ ఫైన్. మార్నింగ్ నుండి ఏమవుతుందో నాకు అసలుకి అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. ఓ మై గాడ్, డామ్ షిట్. నీ అమ్మ, ఇది ఎంత వంకరగా తిరిగింది. వాడు వీడు ఒకేలా ఉన్నారా? రేపటి నుంచి నేను లేట్గానే వస్తాను. నేను కూడా తప్పకుండా త్వరగా వచ్చి మీ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్.